శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో టాస్క్ ఫోర్స్, మహిళా పోలీసులు, సివిల్ పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వర్కు చెందిన 200 మంది సిబ్బంది పాల్గొన్నారు. హైమత్ నగర్, ఖాజీ గల్లీ, ఎలుకల బస్తీ, ప్రకాష్ నగర్, శివాజీనగర్, శంకర్ మఠ్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. వివిధ రాష్ట్రాల ప్రజలు నివసించే ఈ ప్రాంతాలలో అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించడానికి వేలి ముద్రలను కూడా తీసుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కార్డన్ సర్చ్ సమయంలో సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన 40 లీటర్ల డీజిల్ను కూడా సీజ్ చేశారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకుని విచారణకు చేపట్టారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి ఇలాంటి తనిఖీలు కొనసాగుతున్నాయని శంషాబాద్ ఎయిర్పోర్ట్ డీసీపీ రాజేష్ తెలిపారు. ఈ తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతున్నాయన్నారు. పోలీస్ పర్సనల్ పార్టిసిపేషన్ జరిగింది. టోటల్ 8 టీమ్స్గా సర్చ్ పార్టీస్ కొన్ని, కార్డన్ పార్టీస్ కొన్ని, అట్లా డిఫరెంట్ పార్టీస్గా డివైడ్ అయ్యి ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేస్తడం జరిగింది. దీనికి మంచి కోఆపరేషన్ వచ్చింది, ప్రజలు కూడా బాగా సహకరించడం జరిగింది. మెయిన్గా ఏరియాస్ మనం కవర్ చేసిన ఏరియాస్ వచ్చి అహ్మద్ నగర్, కాజీ గల్లీ, ఎర్కల్ బస్తీ, ప్రకాష్ నగర్, శివాజీ నగర్, శంకర్ మఠ్ ఏరియా, మెయిన్లీ ఏరియాని మనం కవర్ చేయడం జరిగింది. టార్గెట్ చేసాము. మీ అందరూ తెలుసు, కార్డన్ సర్చ్ ఆపరేషన్ రెగ్యులర్ యాక్టివిటీ మనం చేస్తూ ఉంటాం, యాజ్ ప్రివెంటివ్ మెజర్గా చేస్తూ ఉంటాము. మనం మేజర్గా ఈ క్రైమ్ హాట్స్పాట్స్ ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ బేస్డ్గా, కొంచెం లోకల్ ఇన్ఫర్మేషన్ బేస్డ్గా కొంచెం క్రైమ్ హాట్స్పాట్స్ ఆధారంగా ఈ ఏరియాస్ సెలెక్ట్ చేసుకుని చేస్తాం జరిగింది. ఈ ఏరియాస్దే కాదు, ప్రతి ఏరియా కూడా మెల్లిమెల్లిగా ఫేస్ వైజ్గా కవర్ చేస్తూ ఉంటాము. ఫస్ట్గా ఇది చేస్తాం జరిగింది కాబట్టి దీనికి మంచి కోఆపరేషన్ వచ్చింది. ప్రజలందరూ కూడా మంచిగా ఇన్వైట్ చేసి మరి సర్చ్కి కోఆపరేట్ చేశారు. మనకు వేరే సీనియర్ సిటిజన్స్, వాళ్ళు డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ సొసైటీ కూడా అందరూ కూడా మనకి